వేదికను అలంకరించిన ప్రవీణ్ పాస్టర్ గారికి అలాగే రాజు పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రత్యేకమైన సమయాన్ని నాకు ఇచ్చినందుకే దేవాతి దేవుడికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ మన వాక్యంలోకి వెళ్దాం. ఒక వచనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 44:21 వచనాన్ని మనం చదువుకొని ప్రేర్ చేసుకుందాం. 44:21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరచిపోచాలను. ప్రేర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట కంటే ముందు నేను ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే 119 దావీదు కీర్తన 119లో ఒక మాట రాయబడి ఉన్నది. చూద్దాం. ఏంటి అంటే దావీదు అంటాడు కదా, నేను శ్రమ నుండి ఉండుట నాకు మేనాయను అనే మాట. ఎందుకంటే మరి సందీప్, కవిత, జాషువా గారు కానీ వారికి వచ్చిన శ్రమను బట్టి, శోధనని బట్టి, అవమానాలని, నిందల్ని, ఆవేదనలన్నిటి బట్టి ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు, ఎంతగానో మరి వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిదీ కూడా మనమే మనము గ్రహించే వారిగా ఉండాలి. 119:71 చూడండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏంటండి, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు కదా. శ్రమ రాకపోతే మనకి ఆ మేలు అనేది లేదు. శ్రమ లేకపోతే మనకి ఇంకెప్పుడు సంతోషమే కావాలి, ఆనందమే కావాలంటే ముందు మన శ్రమలో గుండా నడవాల, శ్రమల గుండా ప్రయాణం చేయాల, శ్రమల గుండా మన ఆత్మీయ జీవితాన్ని మనము ఏం చేయాలండి, బలపరచుకోవాలా. శ్రమల గుండా ఒక నిరీక్షణ కలిగి ఆధారమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు గురిచూచుచు మనము జీవించే వారిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీ కట్టడలను నేర్చుకున్నట్లు దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కట్టడలను